నమస్కారం. రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో రాజ్గురు గారు ఉన్నారు. మీకున్నటువంటి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలకు గవ్వల ద్వారా నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్లకి కాల్ చేయవచ్చు. నమస్కారం గురుగారు. నమస్తేమ్మా. ఓం గంగణపతి నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓకే అండి గురుగారు, మరి మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. అమ్మ, నా పేరు శ్రీధర్. శ్రీధర్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రీధర్ గారు? కరీంనగర్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి ముందుగా. శ్రీధర్ గారు, ఓకే. మీ రాశి నక్షత్రం చెప్పండి. స్వాతి నక్షత్రం, తులారాశి. స్వాతి నక్షత్రం, తులారాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగ భవిష్యత్తు మేడం. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అవును మేడం. ప్రస్తుతం ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా అండి? అవును మేడం. ఓకే, సో గురువు గారు ఉన్నారండి, మీ ప్రశ్నకు సమాధానం తెలియజేస్తారు. వినండి శ్రీధర్ గారు. స్వామి నమస్తేనండి. శ్రీధర్ గారు నమస్తే. చూడండి, మీరు ప్రభుత్వపరమైన ఉద్యోగ చింతన ప్రశ్న అడుగుతున్నారు. ఆరూఢ లగ్నము, మీన లగ్నము, లగ్నాధిపతి సప్తమంలో ఒక విషయం, అలాగే దశమాధిపతి సప్తమంలో, షష్టమ స్థానంలో రాహు. ఈ షష్టమ స్థానంలో రాహు ఉండందువలన మీకు గవర్నమెంట్ జాబ్ రావడం కష్టం. షష్టము సేవాస్థానమే, కానీ రాహు పర్మనెంట్ గవర్నమెంట్ అనేది చూపించడు. ప్రైవేట్ రంగంలోనే మీరు ప్రయత్నించాలి. భవిష్యత్తు బాగుంటుంది, అదే చేయండి. వేరేది గవర్నమెంట్ అనేది ఆలోచన తక్కువ, ముందల ఏది సవ్యముగా రాదు. అయిన తర్వాత ఒక్కసారి వచ్చిన అదృష్టం, ఆపర్చునిటీ, అవకాశం మీరు మిస్ కావద్దు. చెప్పడం విశేషం అంటే అది. ఎందుకంటే రాని దానికంటూ వచ్చేదానికి ప్రయత్నించడం చాలా మంచి విషయం. అలాగే ప్రయత్నించండి స్వామి, చాలా బాగుంటుంది, భవిష్యత్తు బాగుంది. అంతనే, ఇంకా ఏం ఆలోచన వచ్చాం. శుభం. ఓకే గురుగారు, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. హలో. ఓకే అండి గురుగారు, కాల్ కట్ అయిపోయిందండి. సో గురుగారు, మనం నార్మల్గా గుడికి వెళ్ళినప్పుడు మనం దేవుడిని మొక్కిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు గుడిలో కూర్చోవాలి అనేసి అంటూ ఉంటారు కదా, ఎందుకని? చూడండి, దేవాలయము వెళ్ళడము రావడము అనేది ఒక సంప్రదాయబద్ధంగా అని ఆలోచన చేసినప్పుడు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏ ఏ దేవాలయానికి వెళ్తారో అక్కడక్కడ ఉండే ఆచార సంప్రదాయాలు ఏంటి, ఇలాంటివన్నీ బాగా గ్రహించుకొని దర్శనం చేసుకొని రావాలి. అలాగే అక్కడ కూర్చోవడము ఒక చిన్న విషయం. ఇక్కడ అంటే స్వామివారి స్మరణ జరగాలి. అక్కడ అంటే ఇక్కడ స్మరణంలో అది నిలబడాలి. ఆ అవతారము, ఆ విగ్రహము, ఆ యొక్క స్థలము, మహత్యము అక్కడ నిలబడాలి గట్టిగా. ఎప్పుడు జరుగుతుంది? స్మరణ జరిగితేనే ఆ యొక్క విషయం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ కూర్చొని వచ్చిన తర్వాత కూడా, ఆ స్మరణ జరిగిన తర్వాత ఎప్పుడో వచ్చేసారో, వెళ్ళారు, హడావిలో వచ్చేసారు, ఇక్కడ ఏమి అది స్మృతిలో రాదు. కనుకనే అక్కడ కూర్చోవాలి, ఆ స్మరణ చేయాలి, భగవన్ స్మరణ అక్కడ జరగాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క గోపుర దర్శనం చేసుకోవాలి.
గోపుర దర్శనానికి విమాన దర్శనం కూడా అంటుంటారు. చూడండి, ఒక్కొక్కసారి మీరు అక్కడ తిరుపతికి వెళితే కూడా విమాన వెంకటేశ్వర స్వామి అనే అక్కడ గోపురంలో కనబడతారు మీకు. ఆ దర్శనం చేసుకొని పునర్దర్శన ప్రాప్తిరస్తు అనేట్టు మనంతకు మనం మనసులో అనుకోవాలి. అంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ ఆలయానికి దర్శించుకునే శక్తి దొరుకుతుంది. అంటే ఆ స్వామివారు ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఎలా చేశారు, దీనికి వెనుక ఉండే ఉద్దేశం ఏంటి? చూడండి, ఒకరికి చిన్నగా ఆయుష్యం ఉంది, అక్కడ వెళ్ళారు. ఇది వెళ్ళేసిన తర్వాత ఎక్కడో ఏమో ఒకటి ప్రమాదవశాత్తు ఏమో జరిగేది ఉంది. దర్శనం చేసుకొని బయలుదేరిన తర్వాత అప్పుడు మీరు ఎవరైనా అక్కడ అలా విమాన దర్శనం చేసుకున్న తర్వాత పునర్దర్శన ప్రాప్తిరస్తు అని ఇలా అనుకున్నారంటే మీరు వెళ్ళిపోతారు. అక్కడ జరిగే సంఘటన జరగదు, దుర్ఘటన జరగదు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ స్వామివారు వరం ఇచ్చి ఉన్నారు. ఏమని? పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటే మళ్ళీ దర్శనం చేసుకో. అది ఎప్పుడు నిలబడుతుంది? సవ్యంగా ప్రశాంతంగా స్వామివారిని అక్కడ కూర్చొని స్మరణం చేసుకొని బయలుదేరితేనే ఇది సవ్యంగా జరుగుతుంది. కాబట్టి నేను ఎక్కడే ఆలయానికి వెళితే ఖచ్చితంగా ఒక 2 నిమిషాలైనా ఏ దేవస్థానంలో ఏదో ఒకటి మాట వరుసకు మాట్లాడకూడదు. అలా వచ్చాము, ఇలా వచ్చాము, బండి ఇలా ఉంది, అలా ఉంది, అలాంటిది కాదు. అక్కడ ఉండే స్వామివారికి మనస్ఫూర్తిగా స్మరణ చేసుకోవాలి. దానివల్ల ఏమొస్తుంది? ఆ భగవత్ శక్తి అనేది మన వల్ల ఇముడుతుంది, పెరుగుతుంది, వస్తుంది. అక్కడ స్వామివారి వల్లనే మనకు కొన్ని ఏమైనా జరిగేటి ఉంటే, స్వామివారి ఆశీస్సులు ఖచ్చితంగా వాళ్ళే కావలసినవి ఉంటే ఆ స్మరణ మనకు నిలబడుతుంది. కాబట్టి ఆ టెంకాయ కొబ్బరికాయ తినేసుకుంటూ లేదు ఒకటి మాట్లాడుకుంటూ కాకుండా ఏ స్వామివారు ఉన్నారు, ఏ అమ్మవారు ఉన్నారు, భక్తి శ్రద్ధలతో కూడిన స్మరణ జరిగితే సంపూర్ణమైన సత్ఫలితం ఇస్తుంది. కాబట్టి నేను కూర్చోవాలి, హడావిడిగా ఏదో టెన్షన్ కాదండి, ఇలా కూర్చున్నామా అలా వెళ్ళిపోయాం కాదు. అది జరగాలి. అది జరిగితేనే ఈ యొక్క విషయానికి అర్థం వస్తుంది. చెప్పండి. ఓకే అండి, గురుగారు కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. ఏంటండి? కృష్ణమూర్తి అండి, విజయవాడ. కృష్ణమూర్తి, విజయవాడ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి, నా హెల్త్ గురించి కనుక్కుందామని. మీ రాశి నక్షత్రం తెలియచేయండి. నా సింహరాశి అంటే పుబ్బా నక్షత్రం. సింహరాశి పుబ్బా నక్షత్రం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పనా? అవసరం లేదండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా ఆరోగ్యం ఎప్పుడు చక్కబడుతుంది అని నేను తెలుసుకుందాం ఉంటుంది. ఓకే అండి, ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉందండి మీకు? అంటే నా కాలుకి కొంచెం ఇదైంది, కాలు గుట్టు కొంచెం ట్రబుల్ వచ్చింది. ఓకే, అదే అందులో. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, మీ ప్రశ్నకి సమాధానం తెలియజేస్తారు, వినండి. కృష్ణమూర్తి గారు. గురుగారు పేరు కృష్ణమూర్తి అండి, సింహరాశి పుబ్బా నక్షత్రం. స్వామి నమస్తేనండి. కృష్ణమూర్తి గారు, చూడండి, మీరు కాళ్ళు అక్కడ ఆరోగ్య సమస్య వస్తుంది, వైద్యం జరగాల, ఏంటి విషయం అని చూస్తున్నారు. చూడండి, అక్కడ అలాంటి 11వ స్థానమే. అంటే ఈ మోకాళ్ళ కింద నుండి ఏదైనా జరిగి ఉండొచ్చు. ఆపరేషన్కే కానీ ఇంకా ఏదైనా విషయమే కానీ అక్కడ బాధ జరుగుతూ ఉంది, స్పష్టమైన విషయం. అలాగే దశమాధిపతి పంచమంలో క్షుణ్ణంగా పరిశీలించే విషయం. వైద్యము అదే సలహా ఇస్తుండొచ్చును. షష్టమాధిపతి రోగానికి కారకత్వం. రోగానికి కారకత్వం వహించిన గ్రహము గురుడు, ఆయనతో పాటు మాంది. ఇక్కడ ఉండే విషయం ఏంటంటే, గురుడు వల్ల ఆలోచన చేసేది కంటేను మాంది వలన వచ్చిన ప్రమాదం అండి.
అలాగే ఇంకొకటి చతుర్థ స్థానాధిపతి ఆరోగ్యాన్ని చూయిస్తూ ఉన్నాడు. అంటే క్షేమంగా ఉండాలి, సవ్యంగా ఉండాలి అంటే చతుర్థాధిపతి సవ్యంగా ఉండాలి. ఆయన తృతీయంలో మళ్ళీ ఇంకొక విషయం ముఖ్యంగా అంటే వక్రీగా కేతు నక్షత్రంలో ఉన్నాడు. అక్కడ ఖచ్చితంగా ఆపరేషన్ జరిగే ప్రసక్తి వస్తుంది. అలాంటిది దగ్గరలో ఉండే విషయం ఉంది. ఖచ్చితంగా ముందు ఈ మాందికి అరికట్టాలి. ఏంటి విషయము? అఘోరాస్త్రాలు 10,000 జపాలు జరిపించండి. అలాగే రాహు ఖచ్చితంగా బాధాస్థానంలో రాహు ఉన్నాడు అంటే రాహుకు శాంతి జరిపించండి. దశమ స్థానానికి గురుడు చూడాలి అంటే వైద్యము సరిగ్గా జరుగుతుంది అని అర్థం. లగ్నాధిపతి రోగస్థానంలో ఉన్నాడు, రోగాధిపతి వ్యయంలో నిలబడి చూస్తున్నాడు. వ్యయంలో ఉన్నాడంటే వెళ్ళిపోతుంది. కానీ ఉండే విషయము మాంది వలన, మాందికి ఆ దోషం నివృత్తి జరగాలి. ఈ 2 గ్రహాలకు అంటే రాహు అలాగే మాంది, ఇవి 2టికి ఉపాయం చేయిస్తే ఖచ్చితంగా మీ రోగం తగ్గుతుంది. ఇబ్బంది ఏమీ లేదండి. శుభం. ఓకే అండి గురుగారు, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కాలర్తో మాట్లాడదాం. సరే, నమస్కారం అండి. హలో హలో, మీ పేరు చెప్పండి. హలో హలో అండి. సూరిబాబు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టారండి. అమ్మా నమస్కారం అండి. ఓకే అండి, కాల్ కట్ అయిపోయిందండి. హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రవి అమ్మా. రవి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ రాశి నక్షత్రం చెప్పండి. నా తులారాశి. తులారాశి? నా తులారాశి అమ్మా. రవి, నా పేరు రవి. నక్షత్రం చెప్పండి. తులారాశి. ఓకే ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంతకీ? నేను నా కాల్ చేయి పడిపోయిందమ్మా, 10 నెలలు అవుతుంది. ఏమైందండి? కాలికి కాలు చేయి పడిపోయాయి. ఓకే, ఇప్పుడు దాని గురించి తెలుసుకుంటా అని చెప్తున్నామ్మా. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, మీ ప్రశ్నకు సమాధానం తెలియజేస్తారు, వినండి. రవి గారు, గురుగారు పేరు రవి అండి, తులారాశి. స్వామి నమస్తేనండి. చూడండి స్వామి, ఆరుఢ లగ్నం మకర లగ్నం, శనేశ్వరుడు వ్యయంలో నిలబడుతున్నాడు. అలాగే సప్తమము కర్కాటకమైతే, షష్టమ స్థానము మిథున రాశి రోగస్థానము, ఇక్కడ చతుర్థంలో నిలబడుతున్నాడు. నిలబడి అస్తమించిపోయాడు. నర దౌర్బల్యము, బుధుడు నరాలకు కారకుడు. ఆ దోషం వలన ఇక్కడ నరము సంబంధితమైన శక్తి అనేది కుందిపోయింది, తగ్గిపోయింది. బలం అనేది లేదు అనే విషయం అక్కడ. సవ్యంగా ముందు స్వయాన మీరు చేసుకున్నా పర్వాలేదు, ఎవరెవరి ద్వారా చేయించినా పర్వాలేదు. రాముల వారికి కానీ, శ్రీరాముల వారికి కానీ, వెంకటేశ్వర స్వామి వారికి కానీ శనివారం, ప్రతి శనివారం స్వామివారికి అర్చన జరిపించండి. విష్ణు సంబంధితమైన గ్రహము ఉపాయం అంటే ఖచ్చితంగా స్వామివారికి అర్చన జరగాలి. ఇది ఒక 16 శనివారములు జరిపించండి. రామాలయం ఉంది అంటే బుధవారము జరిపించండి. స్పష్టంగా ఇంకొక విషయం అంటే ఖచ్చితంగా 2 ఆలయాల్లో ఎప్పుడైనా కానీ ఏదో ఒక్కటి జరిపించుకున్నా కూడా గంధము అనేది సమర్పించండి. అరగదీసిన గంధం ఉండాలి. ఈ రోజుల్లో వచ్చిన ఈ డబ్బాలో ఉండే గంధము కాదు. అంటే సవ్యమైన శక్తి మీకు దొరుకుతుంది. చాలా కూలంకుషంగా ఈ యొక్క ఇదని ఉపాయాన్ని జరిపించుకోండి స్వామి. శుభం. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం.
నమస్కారం అండి. హలో, హలో మ్యామ్, మీ పేరు చెప్పండి. నా పేరు బాలకృష్ణ అండి. బాలకృష్ణ, అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వనస్థలపురం నుంచి మాట్లాడు. మీ రాశి నక్షత్రం చెప్పండి. నాది తులారాశి అండి, చిత్తా నక్షత్రం అండి. తులారాశి చిత్తా నక్షత్రం. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంతకీ? ఇప్పటి వరకు నా లైఫ్ లో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదండి. ఓకే ఇక ముందు అసలు లైఫ్ ఎట్లా ఉంటుంది, ఓకే. అసలు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఒక దిగులు సార్ దాని గురించి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయా అండి? అంటే ప్రస్తుతం ఉన్నాయండి, అంటే లేవని చెప్పడానికి లేదు. ఓకే, సో డిప్రెషన్ అన్నమాట. అవునండి. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, మీ ప్రశ్నకి సమాధానం తెలియజేస్తారు, వినండి. బాలకృష్ణ గారు, గురుగారు పేరు బాలకృష్ణ అండి, తులారాశి చిత్తా నక్షత్రం. స్వామి నమస్తేనండి. బాలకృష్ణ గారు, ఆరూఢ లగ్నము, వృశ్చిక లగ్నము, లగ్నాధిపతి సప్తమంలో నిలబడడం ఒక విషయం. అలాగే చూడండి, మీరు చెప్తున్నారు అలాగే ఈ భాగ్యాధిపతి కేతువుతో పాటు ఉండడంవల్లనే మానసిక ఆందోళన, చాలా బెంబెలెత్తిపోతున్నారు. ఆ ఆందోళనకు మీరు ఆటోమేటిక్ కూర్చున్నా నిల్చున్నా ఏమున్నా కూడా, ఎలా ఉన్నా కూడా బీపీ అనేది పెరిగిపోతుంది, అలా వచ్చేస్తుంది. ఇది ఒక విషయం. అలాగే అభివృద్ధి పెద్దగా చెప్పుకోవాల్సినంత విషయం ఏం లేదండి అనేవారు అంటున్నారు. ఈ విషయానికి చూడండి, లాభాధిపతి బుధుడు షష్టమంలో అస్తమించిపోవడం, అభివృద్ధి కాకుండా ఉండడం, అలాగే లాభంలో మాంది ఉండడం, అది హస్త నక్షత్రంలోనే, చంద్రుడు నక్షత్రంలోనే మాంది. మానసికంగా కుంగి కృషించిపోతూ ఉంటారు. ఎక్కువ ఆలోచన చేయకండి. ముఖ్యంగా ఉండే విషయం అంటే అది. ఎక్కువ ఆలోచన ప్రస్తుతానికి కనీసం ఒక 4 నెలలు అయితే ఏమి ఆలోచన చేయకండి. దైవ స్మరణ చింతన చాలా అవసరం మీకు. అక్కడ దగ్గరలో మీకు రాఘవేంద్ర స్వామి వారి మఠమే కానీ, సాయిబాబా కానీ ఆ టెంపుల్స్ ఉంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రము వెళ్ళేస్తురండి. 11 ప్రదక్షిణాలు వేస్తూ ఉండండి. దానివలన ఏమవుతుంది, మీకు ఒక మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నాకేమో జరిగేది ఉంది, మంచి జరుగుతుంది అనే పాజిటివ్నెస్ వస్తుంది. అలాగే ప్రతిరోజు గణపతికి పూజించండి స్వామి. మానసికంగా ఏమీ అధైర్యపడొద్దు. జీవితంలో దొరకాలనేది లేట్ కావచ్చు, కానీ దొరకకుండా ఉండదు. ఇది నమ్మకం కలిగి ఉండాలి మనిషి. నమ్మకం ఎప్పుడుందో చూడండి, సంస్కృతంలో ఒకటి చిన్న ప్రావర్భం, విశ్వాసో ఫలదాయకం. అంటే ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ ఫలితం ఉంది, ఫలం ఉంది. కాబట్టి అలాంటి మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని మీరు కోల్పోతున్నారు. ఆ మనస్సు బలంగా గట్టిగా నిలబడట్లేదు. చేకూర్చాలి. గణపతికి శరణు వేడుకోండి. గణపతికి ఎంత పూజిస్తూ వస్తారో మీకు శక్తి, బలము, అభివృద్ధి అన్నీ జరుగుతాయి. సప్తమాధిపతి ఉచ్చంగా ఉన్నాడు పంచమంలో, పూర్వపుణ్యస్థానము. పూర్వంలో చేసిన ఫలితం వచ్చే యోగం వస్తుంది, కానీ మీ జీవితంలో లేటుగా ఉంది. కాబట్టి అలా అవుతుంది. ఆలోచనమే చేయకండి. ప్రశాంతంగా ఈ 2 మార్గాల్ని అనుసరించండి, చేయండి. దాని ద్వారా అన్ని పరిహారం జరుగుతాయి. శుభం. ఓకే అండి గురుగారు, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు స్వప్న అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. మీ రాశి నక్షత్రం చెప్పండి స్వప్న గారు. నా రాశి కర్కాటక రాశి అండి.
నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా వివాహం ఎప్పుడు అవుతుందని కనుక్కుందామని కాల్ చేశాను. ఓకే అండి, గురుగారు ఉన్నారండి. మీ ప్రశ్నకి సమాధానం తెలియజేస్తారో వినండి. సప్న గారు. గురుగారు పేరు సప్న అండి, కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం అండి. అమ్మా నమస్తేనమ్మా. స్వప్న గారు చూడండి, లగ్నం నుండి ఆరుఢ లగ్నమే వృశ్చిక లగ్నం, లగ్నాధిపతినే సప్తమంలో నిలబడడం. సప్తమంలో కుజుడు ఉన్నాడో, వివాహ స్థానంలోనే కుజుడు ఉన్నాడో అంటే ఇది దోషయుక్తంగా నిలబడుతుంది. కుజుడు దోషయుక్తంగా నిలబడుతున్నాడు. ఆ దోషాన్ని ఖచ్చితంగా నివారించుకోవాలమ్మా. రెండో విషయమే లేదు. ఈ దోషం నివారించుకుంటేనే బలము. ఎందుకంటే ఇంకొక విషయము, సప్తమాధిపతి ద్విస్వభావ రాశిలో ఉన్నాడు. శుక్రుడు ఉచ్చంగా ద్విస్వభావ రాశిలో. ఇక్కడున్న శుక్రుడు ద్విస్వభావ రాశిలో ఉంటే ఛాన్సెస్ 2 వచ్చే ప్రమాదము రావచ్చును. ద్వి అంటేనే 2. భవిష్యత్తులో ఇలాంటిది చూయించే గ్రహము సప్తమ స్థానాధిపతి శుక్రుడు అయిపోతాడు. దానికి ఖచ్చితంగా సప్తమంలో ఉండ కుజుడు నివృత్తి జరగాలి. సుబ్రహ్మణ్య ఆరాధన, మూలమంత్రాలు జపాలు జరిపించండి. 60,000 మూలమంత్ర జపాలు చేస్తే వివాహము సవ్యంగా సిద్ధిస్తుందా? వచ్చే యోగం వస్తుంది. లాభాధిపతి సప్తమంలో వస్తున్నాడు, ఉచ్చంగా వస్తున్నాడు. ఇంకా కొంచెము ఇక్కడ దోషాలు నిలబడుతున్నాయి. లాభంలో రాహు కూడా, రాహు సర్పగ్రహమే, కుజుడు సర్పగ్రహమే. అక్కడ ఆ గ్రహం అయిన తర్వాత ఇప్పుడు ఈ రాహు వల్ల వచ్చే యోగం, ఈ దోషం నివృత్తి జరగాలి. అమ్మ మీరు ఇక్కడే అంటున్నారు, హైదరాబాద్ అంటున్నారు. నా పర్సనల్ నెంబర్ ఒకసారి సాయంత్రం 5 అయిన తర్వాత ఒకసారి ఫోన్ చేయండి. వివరంగా ఈ సర్పదోషానికి కూడా పరిహారము. స్వప్న గారు క్లియర్గా చెప్తున్నాను, ఫోన్ చేసి కనుక్కోండి అమ్మా, చెప్తాను. శుభ గారు కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. సరే. నమస్కారం అండి. హలో హలో అండి. హలో, చెప్పండి. మీ పేరు చెప్పండి. నేను మా వారి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు అరుణ అండి. అరుణ, అవును. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సామర్లకోట అండి, ఈస్ట్ గోదావరి. ఓకే, మీ వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అండి? అవును. ఆయన పేరు చెప్పండి. శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు. అవును. రాశి నక్షత్రం చెప్పండి మీ ఆయనది. రాశి నక్షత్రం తెలియదు కానీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయనకి ఉద్యోగంగా కానీ ఆర్థికంగా కానీ ఏది చేసినా బాగోవట్లేదండి. ఓకే, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారా అండి? చేస్తున్నారండి. కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు. డైలీ డ్యూటీకి వెళ్తారు కానీ సరైన పని దొరకదండి. ఓకే, సరైన పని దొరకదు. సరైన పని దొరకదు, ఆర్థికంగా బాగోదు. ఓకే ఓకే అండి. అరుణ గారు, గురుగారు ఉన్నారండి, మీ ప్రశ్నకు సమాధానం తెలియజేస్తారు, వినండి. గురుగారు పేరు శ్రీనివాసరావు అండి, రాశి నక్షత్రం తెలీదు. అమ్మా నమస్తేనమ్మా. అరుణ గారు చూడండి, ఆరుఢ లగ్నము, తులా లగ్నము, నివృత్తిలో మీరు 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి ఆర్థికంగా, రెండవ విషయము ఉద్యోగం విషయంలో. ఈ 2 విషయంలో ప్రశ్న అడుగుతున్నారు.
దశమాధిపతి, ఉద్యోగాధిపతి పంచమంలో నిలబడిన కేతుతో పాటు అన్ని ఉద్యోగాలకు, అన్ని పనులకు విఘ్నాలే, అడ్డంకులు. ఇది ఒక విషయం. అలాగే షష్టమాధిపతి గురుడు వ్యయంలో నిలబడడం, ఇక్కడ ఏం చేయాలన్నా, ఏం పని అన్నా కూడా అది సవ్యంగా దొరకదు. ఈ రెండు విషయాలు బలంగా కనపడుతున్నాయి. ఇది ఉద్యోగరీత్యా. ఆర్థిక పరిస్థితి అంటే రెండవ విషయము, రెండవ స్థానము, రెండవ భావము, అధిపతి కుజుడు అష్టమంలో శత్రుక్షేత్రంలో నిలబడి చూస్తున్నాడు. తన స్వస్థానానికి చాలా ప్రయత్నించినా డబ్బు అనేది నిలకడగా నిలబడట్లేదు. విషయంలో చూడండి, ముఖ్యంగా లగ్నాధిపతి ఉచ్చంగా నిలబడుతున్నాడు. అంటే శరీరానికి ఎంత ఏం కష్టం చేయాలన్నా ఏమీ దొరకట్లేదు, సవ్యంగా ఏది అవ్వట్లేదు. అమ్మా, ప్రతి శుక్రవారము, మంగళవారము దుర్గా అమ్మవారి దేవస్థానానికి వెళ్ళేసి దర్శనం చేసుకుంటండి. ఇది ప్రతి శుక్రవారం జరుగుతూ ఉండాలి. 4 శుక్రవారాలు అయిన తర్వాత ఒక్కసారి మీకు ఆర్థికంగా ఉంటే కుంకుమ అర్చన జరిపించండి, చాలు. ఎక్కువ ఏమి చేసేటంత విషయం లేదు అక్కడ. అలాగే గురువారము ఉపవాస వ్రతము చేయాలి. ఒకటే ఒక పూట భోజనం, మీరు చేసిన ఇబ్బంది లేదు. మీ వారే అన్నట్ల విషయం కాదు. ప్రతి గురువారము కంపల్సరీగా ఫాస్టింగ్, ఉపవాస వ్రతం, ఒకటే ఒక పూట భోజనం చేయండి, రాత్రికి ఫలాహారం తీసుకోండి. ఇంత చేస్తూ ఉండండి, మీకు దేవతా బాధలు ఇవన్నీ తగ్గిపోతాయి. వంశరీత్యా ఏదో మొక్కుబడి ఉంది, అది చెల్లించలేదు, అది మొక్కుబడిని చెల్లించాలి, మర్చిపోయినారు. తృతీయంలో ఉండ శనేశ్వరుడు, చతుర్థాధిపతి కూడా ఆయననే. వెంకటేశ్వర స్వామివారికో గణపతికో ఏమో మొక్కుబడి ఉంది. అలాగే సాయిబాబా గురుస్థానానికి ఏమో సమర్పించాలనేది మొక్కుబడి ఉంది, ఆ దాన్ని తీర్చండి. దానివల్లనే ఈ క్షోభం, దేవతా అనుకూలత రావట్లేదు. సవ్యంగా వస్తే మీకు అన్ని ఉద్యోగరీత్యా, ఆర్థిక రీత్యా ఉండ దోషాలన్నీ తొలగిపోతాయి. దైవం ముందలు కరుణించాలి. దైవం కరుణిస్తేనే మనకు ఉపాయం అనేది దొరుకుతుంది తర్వాత చేసుకోవడానికి. ఆ దైవమే కోపగించుకున్నట్లుంటే ఏమి చేసుకోలేరు. కాబట్టి ఇంకొక 4 నెలలు టైం పడుతుంది. శనేశ్వరుడు వక్రీగా సంచరిస్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు. ఆయన మళ్ళీ సవ్యంగా మార్గి అయి ముందల నడుస్తూ ఉంటే అప్పుడు ఈ దానికి పరిష్కారం దొరుకుతుంది. ఖచ్చితంగా అప్పుడు మీకు చాలా మంచి రోజులు వస్తాయి. కానీ అంతవరకైనా కనీసం ఈ 2 ఉపాయాలు చేస్తూ రండి. శుభం. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. నా పేరు శ్వేత అండి. శ్వేత, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నామండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. మీ రాశి నక్షత్రం చెప్పండి. మిథున్ రాశి, పునర్వసు 2వ పాదం అండి. మిథున్ రాశి, పునర్వసు 2వ పాదం. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే వివాహం. ఓకే ఓకే అండి. గురుగారు పేరు శ్వేత అండి, మిథున్ రాశి, పునర్వసు నక్షత్రం. వివాహం ఎప్పుడవుతుందనేది తెలుసుకోవాలనుకుంటున్నారండి. అమ్మా నమస్తేనమ్మా. ఆరుఢ లగ్నము, ధనుర్లగ్నము. ప్రశ్నా మార్గంలో ఆరుఢ లగ్నము ముందు ధనుర్లగ్నం. లగ్నాధిపతి కేంద్ర స్థానం గతమై ఉన్నాడు. ఈయన వక్రిగానే సంచరిస్తున్నాడు. లగ్నంలో ఉండే శనేశ్వరుడు వక్రిగా సంచరిస్తున్నాడు. ఈ 2 గ్రహాల అనుకూలత కంటేనూ
సప్తమాధిపతి పంచమంలో అస్తమించిపోవడం ఇది చాలా నిదానము, చాలా క్లిష్టంగా మారుతుంది. శ్వేత గారు క్షుణ్ణంగా వినండి, పరిశీలించి చెప్పడం కూలంకుషంగా ఉండ విషయం ఖచ్చితంగా రాముల వారికి రామ లక్ష్మణ సీత మరియు ఆంజనేయ స్వామి ఉండ అక్కడ దేవాలయం ఉంటే, ఏం విగ్రహాలు ఉంటే కళ్యాణము జరిపించండి. విశేషంగా ముందు ఇది దైవానుకూలం రావాల్సిందే. సప్తమాధిపతి అస్తమించాడు అంటే ఇది కుయోగముగా కనపడుతుంది, నివృత్తి జరగాల్సిందే. ఒక్క విషయం. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ మళ్ళీ అదొకటి, కొండపైన నడుచుకుంటూ వస్తాను అన్నట్లు మొక్కండి. కళ్యాణం ఒకటి, ఇక్కడ నడుచుకుంటూ రావడం మొక్కుబడి ఒకటి. శనేశ్వరుడు వల్ల ఏమవుతుందంటే మనమేమైనా పూర్వీకులు పెద్దవాళ్లే కానీ మనమే కానీ స్వామివారికి సమర్పించేది ఏమైనా ఉంటే అది మర్చిపోతే శనేశ్వరుడు ప్రభావం చూపిస్తాడు. మందగిలిపోతుంది. బుద్ధి అనేది సమయానికి రాదు. ఆ క్షోభ మనకు వస్తుంది. అలాంటి ఫలితం మనకు కనబడే ప్రశ్న వచ్చేస్తుంది. దైవం బాగుంది, యోగం వస్తుంది, కానీ ఇవన్నీ అడ్డంకులు తొలగిపోవాలి. కాబట్టి ఈ రెండు విషయాలు, ఒకటి స్వామివారికి కళ్యాణం సీతారాముల వారికి, అలాగే తిరుపతికి అలిపిరి నుండి కింది నుండి పై దాకా నడుచుకుంటూ వస్తాను అట్లా ఈ రెండు మొక్కుబడి తీరిస్తే వివాహం సిద్ధిస్తుందా? సవ్యమైన యోగం వస్తుంది. స్పష్టంగా సప్తమాధిపతి కుటుంబ క్షేత్రంలోనే కొంచెం గజిబిజిగా ఉంటుంది. కాపురం అనేది టెన్షన్గా ఉంటారు. అదంతా కాకుండా కొంచెం ఓపికతో ఉండండి, ఖచ్చితంగా వివాహం సిద్ధిస్తుంది, బాగుంటుంది. శుభం. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. మేడం విష్ణువర్ధన్ మేడం. విష్ణువర్ధన్. అవును మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కదిరి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఆ గురించి మేడం. మీ రాశి నక్షత్రం చెప్పండి. మకర రాశి శ్రవణ నక్షత్రం మేడం. మకర రాశి శ్రవణ నక్షత్రం. అవును మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే లా చేయాలనుకున్నాను. లా చేయడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్ లో కలిసి వస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. లా చేశారండి మీరు? అంటే ఇప్పుడు చేస్తున్నా మేడం. ఓకే, సో లా వల్ల ఫ్యూచర్ లో కలిసి వస్తుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. అవును మేడం. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, మీ ప్రశ్నకి సమాధానం తెలియజేస్తారు, వినండి. విష్ణువర్ధన్ గారు. గురుగారు పేరు విష్ణువర్ధన్ అండి, మకర రాశి శ్రవణ నక్షత్రం. స్వామి విష్ణువర్ధన్ గారు, మీరు ఈ యొక్క న్యాయశాస్త్రం బాగా చదువుతారు, బాగుంటుంది, ప్రయత్నించండి. కొంచెం మాటలు గట్టిగా బలంగా మాట్లాడుకోవడానికి ఏదో ఒక సాధన చేయండి. అంటే శాస్త్రపరంగా బయట నిలబడి ప్రాక్టీస్ అనేది చేయడం కాదు. ఎందుకంటే బుద్ధికారకుడు బుధుడే, అలాగే ఈ మాటలు కూడా కారకుడు బుధుడే. మన ఈ జ్యోతిష్య శాస్త్రరీత్యా మాటలు బలంగా స్పష్టంగా మాట్లాడితే పరిణామం బలంగా ఉంటుంది. అలాంటి అధిపతి, రాజ్యాధిపతి, దశమాధిపతి బుధుడు అష్టమంలో అస్తమించిపోవడం వలన శాస్త్రం వస్తుంది, న్యాయశాస్త్రం వస్తుంది, లా చదువుకుంటారు. విషయం అక్కడ అది కాదు. మీరు రేపటికి అక్కడ నిలబడి న్యాయాలయంలో నిలబడి వాదించాలి కదా. వాక్పటుత్వం, మాటల్లో పటుత్వం ఉండాలి, బలం ఉండాలి.
ఎలా సిద్ధిస్తుంది? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరుగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత స్మరణాన్ భవేత్. వాక్పటుత్వం అనేది ఆయనకుంది. ఆంజనేయ స్వామి వారికి బలమైన వాక్పటుత్వం. ఆ నాలుకకు బలం ఉండాలి, అంటే దానికి సాధన ఉండాలి. ప్రతి బుధవారం మీకు అవుతుంటే, అంటే ఒక సజెషన్ నేను చెప్పడం, రామనామ తారక మంత్రాన్ని ప్రతి బుధవారం ఇట్లా 11 వారాలు ఎవ్వరికి మాట్లాడకూడదు. ఆంజనేయ స్వామి వారికి వెళ్ళండి, ముందు ఒకసారి రాముల వారిని స్మరించండి బాగా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః ఇలా ఒకసారి భక్తిగా గట్టిగా స్మరించుకొని స్వామివారి ఈ మంత్రాన్ని బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరుగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత స్మరణాన్ భవేత్ అనే ఈ శ్లోకాన్ని 1 డే 24 అవర్స్ కంటిన్యూస్గా జపిస్తూ ఉండండి. మాట్లాడడమే లేదు. ఈరోజు ఉదయం 6 గంటలకు సూర్యోదయం అయిందో మీ నోటికి తాళం వేసుకోవాలి, బలం వస్తుంది. అంటే లోపల ఆ హనుమత్ స్మరణ అనేది మంత్రం అనేది పఠిస్తూ ఉండాలి, రావాలి. లేదో ఏకాదశి రోజు చేయండి చూసుకొని. ఒకటి 11 ఏకాదశులు 15 రోజులకు ఒకసారి వస్తుంది, నెలకు 2 వస్తాయి. ఆ నాలుకకు శక్తి బలం. సుధాదేవి అని అమ్మవారు, విష్ణుమూర్తికి ఆ నాలుక పైన మనకి ఇట్లా ఇది లాలాజలం ఎలా ఉందో అలాంటి లాలాజలము ఆ స్వామివారి నోట్లో ఉండ సుధాదేవి వలన కలిగి ఉందన్నమాట. దానికి బలం చేకూరాలి, శక్తి రావాలి అంటే ఈ యొక్క ప్రక్రియని ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. వాదోపవాదాలు, మాటలు, ప్రత్యర్థిని ఓడించే శక్తి ఈ యొక్క ఉద్యోగంలో ఆ మాటలకు మాత్రమే సాధ్యం. కాబట్టి అలాంటిది చేస్తురండి, మీ వాక్పటుత్వానికి శక్తి వస్తుంది. స్వామి శుభం. ఓకే గురుగారు, మరో కాలర్తో మాట్లాడదామండి. సరే, నమస్కారం అండి. హలో, నా పేరు రాజేశ్వరి అండి. రాజేశ్వరి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వనస్థలపురం నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు చెప్పండి. ఆదిత్య అండి. ఆదిత్య. రాశి నక్షత్రం చెప్తారా అండి? కృత్తిక నక్షత్రము వృషభ రాశి అండి. కృత్తిక నక్షత్రం వృషభ రాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇన్సూరెన్స్ ఆఫీసు నడుపుకుంటున్నాడండి, అందులోనే ఉంటాడా లేకపోతే మారతాడా, అసలు జీవితం ఎలా ఉంటుంది? ఓకే, సో ఇన్సూరెన్స్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి మారుతారా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, గురువుగారు ఉన్నారండి, ఈ ప్రశ్నకి సమాధానం తెలియజేస్తారు, వినండి రాజేశ్వరి గారు. గురుగారి పేరు ఆదిత్య అండి, కృత్తిక నక్షత్రం వృషభ రాశి. అమ్మ అబ్బాయికి వాళ్ళ ఉద్యోగరీత్యా ఈ యొక్క ఇన్సూరెన్స్ మీరేం చెప్తున్నారు మారిపోయే యోగం ఉంది, అలా జరిగిపోతుంది. ఇది తాత్కాలికమే, వేరేది బలంగా ముందలొచ్చేది భవిష్యత్తులో వేరే ఉంది. పెళ్ళికి యోగం వస్తుందేమో చూడండి. అంటే ఈ ద్వారా నేను చెప్పడం ఏంటంటే, లేకపోతే బలమైన ఒక శుభానికి ఒక యోగం వస్తుంది, శుభకార్యానికి ఒక యోగం వస్తుంది. ఇద్దరు శుభగ్రహాలు, బలమైన శుభగ్రహాలు శుక్రుడు మరియు పరస్పర కేంద్రగతంగా ఉన్నారు. వివాహం అనేది కానీ శుభకార్యానికి ఒక యోగం వస్తుంది. కాబట్టి ఉద్యోగంలో మార్పు ఉంది. ఇది జరిగిన తర్వాత అభివృద్ధి అనేది వస్తుంది. ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది, అప్పుడు స్థిరపడతారమ్మా. అది ఒక విషయం బలంగా కనపడుతున్న యోగం. శుభం. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. మా పేరు కుమ్రయ్య అండి. మా అబ్బాయి కోసం అండి. మీ పేరు మరొకసారి చెప్తారా అండి? కుమ్రయ్య అండి నా పేరు. ఓకే, సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి కోసం అండి. అబ్బాయి పేరు చెప్పండి. రాజ్ కుమార్ అండి. రాజ్ కుమార్.
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు ఇంతకీ? పెద్దపల్లి అండి. ఓకే. అబ్బాయి రాశి నక్షత్రం చెప్పండి. ముందుగా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. రాజ్ కుమార్ అండి. నక్షత్రం శ్రీవాలు. మరొకసారి చెప్తారండి? రాజ్ కుమార్ అండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. రాజ్ కుమార్ అండి. సరే, రాశి నక్షత్రం చెప్పండి. నక్షత్రం శ్రీవాల్ అండి. అలాంటి నక్షత్రం ఏమి ఉండదండి. మేడం సరే, ఓకే అండి. మరో కాలర్తో మాట్లాడదాం అండి. కాల్ కట్ అయిపోయిందండి. నమస్కారం అండి. హలో, హలో, చెప్పండి. మీ పేరు చెప్పండి ముందుగా. నా పేరు యాదయ్య అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను దిల్సునాథ్కి వెళ్ళి. మీ రాశి నక్షత్రం చెప్పండి. రాశి రుచికం మేడం, నక్షత్రం లేదు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తండ్రిది ఆస్తి పాస్తులు వస్తాయా రావని. ఓకే, మీ ఫాదర్వి ఆస్తులు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? గురుగారు పేరు యాదయ్య అండి, వృశ్చిక రాశి. స్వామి నమస్తేనండి. చూడండి యాదయ్య గారు, ఆరూఢ లగ్నము, తులా లగ్నము, 9వ స్థానాధిపతి, పితృస్థానాధిపతి ఎవరు? బుధుడు అస్తమించిపోతున్నాడు. ఒక్క విషయం, ఇక్కడ పితృలు సంతృప్తిగా లేరు అని అర్థం. ఒక విషయం. రెండవది, పితృస్థానము నుండి 4వ స్థానము వాళ్ళ ఆస్తి సంపాదన వ్యయంలో నిలబడుతుంది. దాని అధిపతి కూడా బుధుడే. అక్కడ రవి నివృత్తికి నిలబడుతున్నాడు. పితృకారకుడు రవి నివృత్తికి నిలబడుతున్నాడు. పితృదోషం వస్తుంది. పితృలు సవ్యంగా లేరు. వాళ్లకు సేవ అలాంటివి జరగలేదు. వాళ్ళు తృప్తిగా లేరు. అలాంటి ప్రశ్న అక్కడ. పితృసేవ, పితృక్రమాలు, ఆబ్దికాలు ఇలాంటివి ఏమున్నాయో సవ్యంగా జరగాలి. జరిగితే మీకు మీ యొక్క ఇదోనేది పిత్రార్జితమైన ఆస్తి వచ్చే యోగం వస్తుంది. చూడండి, మోక్ష నారాయణ బలి ఎవ్వరే ఉండని పితృల కోసం అంటే ముఖ్యంగా నారాయణ బలి. నారాయణ బలి జరిపిస్తే పితృకారకుడు ఉచ్చంగా సప్తమంలో నిలబడుతున్నాడు కాబట్టి శుభం. స్వామి ఖచ్చితంగా వస్తుంది. మోక్షనారాయణ బలి జరిపించుకోండి. మోక్షనారాయణ బలి జరిపించుకుంటే మాత్రమే నవమాధిపతి, అలాగే నవమ స్థానం నుండి చతుర్థ స్థానం ఆస్తి దశమంలో నిలబడతాడు శనేశ్వరుడు. ఎప్పుడు? జూలై, ఆగస్ట్ అయిన తర్వాత. అంతవరకు ఈ యొక్క ఉపాయం అనేది, ఈ యొక్క క్రమం అనేది జరిపించుకోండి. తర్వాత మీకు పిత్రార్జితమైన ఆస్తి వచ్చేస్తుంది. శుభం. ఓకే అండి గురుగారు. సో నిన్న పూజ ఎలా చేయాలో దాని గురించి చెప్తున్నారు కదండి, అది కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నిన్నటి విషయంలో నిత్య దేవతారాధన అనే విషయం ఎలా జరగాలి చెప్పాము. నిన్న విషయంలో అంగుళిక ప్రమాణంలో ఇంట్లో దేవతా సాన్నిధ్యం అనేది ఉండాలి. అలాంటి వీటికి చేయాలి. ప్రదోష సమయంలో, ప్రదోషం అంటే సంధ్యా సమయాల్లో ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ఈ సమయంలో దేవతార్చన జరగాలి. విశేషంగా ఉండే రోజుల్లో కొందరు సోమవార వ్రతం చేస్తూ ఉంటారు, కొందరు గురువార వ్రతం చేస్తూ ఉంటారు. సంధ్యావేళలో కొందరు ప్రదోష వ్రతం, ప్రదోష పూజ కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో ముఖ్యంగా ముందుగా ఇల్లు వాకిలి శుభ్రంగా ఉండాలి.
పూజా విధిలో ముందు పీఠిక ఇది ఉంటేనే ఆ దానికి మనకి ఎలిజిబిలిటీ. ముగ్గులు వేసి ఉండాలి. ఈ యొక్క పూజా క్రమంలో దీపారాధన విశేషంగా కార్తీక మాసంలో ఇంకా విశేషమైనది. ఇలాంటివన్నీ సరిచూసుకొని పూజాదులకు బేకున్న సామాగ్రి అంతా సవ్యంగా చూసుకొని మడితో పూజ జరగాలి. ఒకటి. రెండో విషయము, నిన్న విషయంలోనే చెప్పాలంటేనే కొంచెం సమయాభావం వలన ఒక్క విషయం చాలా విశేషంగా చెప్తున్నాను, వినండి. పూజాదులు చేశారంటే, నైవేద్యాదులు పెడుతున్నారు అంటే ఆ నైవేద్యం ఏదో ఒక్కటైనా ఇబ్బంది లేదు, కానీ మాడిపోకూడదు. బాగా గ్రహించండి. తర్వాత మా బొగ్గులపై అలాంటి దానిపైన వంట వండి చేస్తే చాలా మంచిది. మూడవ విషయము, ఈ వెంట్రుకలు అనేది నైవేద్యానికి పెట్టిన పదార్థంలో ఉండకూడదు. అశుచి జరిగిపోతుంది అక్కడ. బొగ్గు, కోల్, వెంట్రుకలు మాడిపోవడం, చూడండి, 3 శనీశ్వరుని కారకత్వంలో ఉండే విషయాలు. వెంట్రుక, కోలు, అలాగే మాడిపోవడం ఎలాంటిదైతే స్వామివారికి పెడితే అప్పుడు వరాలు దొరకవు, దోషాలు దొరుకుతాయి. ఎందుకండి, మనం చేసిన సేవ వృధా అయిపోతుంది. సవ్యంగా చూసుకోండి. అందుకోసమే ఆడపిల్లలకు, స్త్రీలకు ముఖ్యంగా చెప్పడం అంటే, తల దూకున్నారు, ఆ వెంట్రుక ఎక్కడ పడకుండా ఒక క్రమంలో తీసివేయండి. ప్రమాదవశాత్ ఇదేమర వచ్చేసిందంటే దోషానికి హేతు, అపవిత్రమైపోతుంది. అలాంటిది స్వామివారికి పెడితే దానివలన వచ్చేది వరం కాదు, దోషం. ఇంకొక విషయము, ఇలా పొయ్యి మీద ఉందో, స్టవ్ మీద ఉందో అలాగే తీసి వచ్చేసి పెట్టకూడదు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చల్లబడ్డ తర్వాత, అంటే మొత్తానికే చల్లబడవు ఆ ద్రవ్యం అనేది. అంటే నైవేద్యానికి ఏం పెడుతున్నారు? పాయసం సరే, పరమాన్నము సరే, పులిహోర సరే, చాలా వేడి ఉండకూడదు. మనము తింటే ఎలా ఈ నాలుక అనేది కాలిపోతుందో అలాంటిది వేడి స్వామివారికి పెడితే వాళ్ళకు కూడా ఆ యొక్క బాధ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విగ్రహాలకు పూజ చేశాం కాబట్టి ప్రాణం ఉంది అక్కడ, మనం గ్రహించట్లే. ఆ విగ్రహం ఉన్నాయిలే అలా అనుకుంటున్నారు. అది విషయం కాదు. అక్కడ ఎప్పుడు మన మనస్సు భక్తి నిలకడగా నిలబడి చేసిన ఒక పూజ ఉందో అక్కడ స్వామివారు ఉన్నారు, నిజంగా కొలువై ఉన్నారు. సుగంధ ద్రవ్యాలతో కూడుకున్న అలంకారం, పుష్పాలతో కూడుకున్న అలంకారం ఇంత ఎక్కడ చేస్తున్నారు? స్వామివారు ఉన్నారు కనుకనే. అలాగే ఇలాంటిది దోషాలు కూడా లేకుండా పూజ నైవేద్యం ఉండాలి. అంటే ఆ విగ్రహాలు ఉన్నాయి, ఏమి అనవు, ఏమి అనదు, అలా అందుకోసం ఇలా పెట్టేస్తామని సర్వతః తప్పు. ముఖ్యంగా క్షుణ్ణంగా పరిశీలించి పెట్టాలి. వేడివేడిది స్వామివారికి అలాగే నైవేద్యం పెట్టేస్తే మనము తింటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. కాబట్టి కొంచెం అగ్ని అనేది, వేడి అనేది ఉండాలి. సరే, ఈ యొక్క పూజా విధానం మళ్ళీ కొనసాగిద్దాం. శుభం. ధన్యవాదాలు గురుగారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు, సూచనలు అందించారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. ఓం గంగణపతి నమః. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఇది ఇవాల్టి రాజయోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.